ఇది భయపడబాకండి. ఇంకా మనోళ్ళకి కూడా చెప్పండి, ఇంకా మీరు భయపడొద్దు. నేనేం చెప్తున్నా, మీకు పిఎన్ జ్ఞానాది మహానాడు అండగా ఉంటది ఎప్పుడు. అంతేగాని క్వార్టర్ తాగేసి ఓలీలు చెప్పిన మాటలు మోసపోపాకండి. ఇంకా మోసపోతారు. ఇంకా చూశారు కదా మీరు, అంతంత మొత్తం తిరిగేసి వచ్చారు కదా. లాస్ట్ కి నా మీద కూడా సాడీలు చెప్పారు కదా. ఏమైంది చెప్పు, ఏమైంది నా మీద సాడీలు చెప్పిన వాళ్ళ? ఏమైందమ్మా సాడీలు చెప్పారు? ఏమి లాస్ట్ కి ఎక్కడికి వచ్చారు? వాళ్ళ దగ్గర ఉంటే ఏమైపోయింది? అది అది విషయం తెలుసుకున్నారు కదా, మీ తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ కలెక్టర్ ఆఫీసులో వీళ్ళ ద్వారా మీకు మీ పెద్దోళ్ళకి మేము అప్పచెప్తున్నాం. నీ పేరేం పేరా? సౌటూరు నర్సయ్య. వీళ్ళు బంధువులకి మనం అక్కడ పాతమాగులూరు దగ్గర ఆ షేక్ సైదా దుర్మార్గుల దగ్గర నుంచి తీసుకొచ్చిన వాళ్ళు నిత్యవెట్టి చాకరీ వాళ్ళు మనం వాళ్ళ దగ్గర అప్పచెప్పడం జరుగుతుంది. కొంతమంది షేక్ సైదా దగ్గరే మిగిలిపోయి ఉండరు. అది కూడా మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా అధికారులే విడిపించి వాళ్ళ సొంత గ్రామాలకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ బంధువులకి మేము అప్పచెప్పడం జరుగుతుంది. రావారా? పట్టుకోమ్మా, పట్టుకోండి. వీళ్ళంతా వీళ్ళకి మనం అప్పచెప్పడం జరిగింది. పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యులు ఆ నిత్యవెట్టి చాకరీ నుంచి విడిపించి వాళ్ళ సొంత బంధువులకి ఇడిచిపెట్టే వీళ్ళు వాళ్ళ సొంత గ్రామాలకి వెళ్తారు కదా. ఏ ఊరే మీ సొంత గ్రామం? పొందూరు. జాగ్రత్తగా వెళ్ళండి. మీకు ఏ సమస్య వచ్చినా పిఎన్ జ్ఞానాది మహానాడు అండగా ఉంటుంది. ఎప్పుడైనా 24 hours 24 గంటల్లో, రాత్రి కాదు పొగులు కాదు, ఏ టైంలో అయినా ఫోన్ చేయండి. ఏ సమస్య వచ్చినా, లేదా పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ వృద్ధులు కానీ ఏదైనా అనారోగ్య కారణాలైనా కూడా ఫోన్ చేయండి. మేము హాస్పిటల్కి వెళ్ళి మేమే చికిత్సలు చేపిస్తాం. ఇప్పుడు మీరు దాదాపు మా దగ్గర ఎన్నో సమస్యలు దాదాపు నెల దగ్గర ఉన్నారు. ఏమన్నా ₹1 డబ్బులన్నా మీరు ఇచ్చారా మాకు? ఎవరు పెట్టుకున్నారు ఇదంతా? మరి అక్కడ ఎందుకు తప్పుడు సాక్ష్యాలు చెప్పారు? మేము డబ్బులు అడిగామని. ఎవరు? అంజమ్మ చెప్పించింది. అంజమ్మ, ఇంకెవరమ్మా? షేక్ సైదా. ఈ విధంగా మన కమిటీ సభ్యులు వీళ్ళకి ఒక నెల రోజులకి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఎన్ జ్ఞానాది మహానాడు నిత్య పోరాటం చేస్తూ ఇలాంటి అమాయకుల్లో చైతన్యం కలిగిస్తూ, ధైర్యం కల్పిస్తూ నిత్యవెట్టి చాకరీ నుంచి బయటపడాలి, పిల్లలు చదివించాలి, మన సమాజంలో మన నిరుపేద యానాదులు గౌరవంగా బతకాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పిఎన్ జ్ఞానాది మహానాడు నిత్య పోరాటం చేస్తుంది. ఆ క్రమంలో వీళ్ళని మనం విడిపించడం జరిగింది. పిల్లల్ని చదివించడం కూడా జరుగుతుంది. సరేనా? ఓకే.